పైసలా దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైనడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడునని యాకోబు రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ దినాన ఏమి అడుగుతున్నాం? చాలా మంది మట్టు చూసుకున్నట్టయితే, దేవా నాకు ఒక ఇల్లు దయచి, దేవా నాకు ఒక కారు దయచి, దేవా నాకు డబ్బులు దయచి, దేవా నాకు మంచి ఆరోగ్యం దయచి, దేవా నా పిల్లలను దీవించు, ఇదే అడుగుతున్నాము. కానీ దేవుణ్ణి అడగవలసింది ఏంటిది? జ్ఞానము. దేవుడు పరలోక జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరికైనా జ్ఞానం కొదవడాలి, అతడు నన్ను అడగవాలని. ఎవరినో లోకంలో ఎవరిని అడగాల్సిన వాడండి. జ్ఞానం లోకంలో దొరకదు. జ్ఞానం కావాలంటే దేవుని, నీ పిల్లలు చదువుకోవాలంటే దేవుణ్ణి అడగాల, నీ పిల్లల భవిష్యత్తు బావాలనే దేవుణ్ణి అడగాల, అప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. జ్ఞానం కలిగి జీవిస్తే ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకోగలము. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించులాగా ఆయన జ్ఞానంలో మనం నడవాలని, మన పిల్లలు కూడా ఆయన రాజ్యంలో, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలని మనం ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ.